అపవిత్రాత్మ వ్యాధులను పోగొట్టి కొందరు స్త్రీలను అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్ధులైన అనబడిన మరియు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడైన కూజా భార్యను సుసన్న అని కూడా ఉండిరి. ఇక్కడ పరిచర్య స్త్రీలకు అప్పగించాడు. ఆయన రాజ్యము సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోనూ ప్రకటించుచు నడుస్తూ స్త్రీలకి సేవా పరిచర్యను అప్పగించాడు. స్త్రీలు ఎక్కడ సేవ చేశారు బైబిల్లో జీవించండి, ఉసిగేసుకునే ఉండాలి కదా అని చాలామంది అంటూ ఉంటారు. అవన్నీ నమ్మొద్దు. ఉసిగేసుకోవాలి నిజమే, సంప్రదాయంగా మర్యాదగా ఉండాలి నిజమే, గౌరవంగా ఉండాలి నిజమే. అది అబ్రహాము అలా నడుచుకుంది. అబ్రహాం ఇస్సాకు యాకోబు నుంచి ముందుకు వచ్చిన తర్వాత దొబిరాయిలు వాళ్ళందరూ సేవకులకై ముందుకు వచ్చారు. ఇక్కడ యేసయ్య పట్టా ఇస్తున్నాడు వీళ్ళకి. సెమినార్ పట్టాలో వీళ్ళకి స్త్రీలు సేవ చేశారు. రోగాల్ని స్వస్థపరిచారు. దేవుని రాజ్యము సువార్తను ప్రకటిస్తా ఊరు గ్రామం అంతా సంచరిస్తూ 12 మంది శిష్యుల్ని ప్రేరేపించి వాళ్ళకి పంపించాలని ఇద్దరుగా పంపిస్తున్నాడు. ఈ సైతాను బంధకాల నుంచి విడిపించాలని, కట్లు నుంచి విడిపించాలని అనేక దెయ్యాలను విడిపిస్తూ ఉద్యోగం చూడాలని ఈరోజు దేవుడు చూస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు ముందుకు వస్తారు, ఎవరు నా మాట వింటారు, ఎవరు ముందుకు దూసుకు వెళ్తారు, ఉద్యోగ సభల్లో ముందుకు వెళ్తారని దేవుడు చూస్తున్నాడు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థతలు, కుష్ఠరోగుల్ని విడిపించుట, ఇవన్నీ చూస్తున్న మనము ఎలా ఉన్నాము? ఇద్దరిని పంపించాడు, అధికారం అనుగ్రహించాడు. యేసుక్రీస్తు సువార్తను ప్రకటించుచు సువార్త పని మీద ఉన్నాడు యేసయ్య. అలా సువార్త పని మీద ఉన్నప్పుడు అనేక శిష్యులు 70 మంది శిష్యుల్ని పంపించాడు. అలా 70 మంది శిష్యులు వెళ్ళి సువార్తను ప్రకటించారు. అలా సువార్తను ప్రకటిస్తూ ఉండగా వాళ్ళు